ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఎంత వైరల్ అయిందంటే దీనివల్ల ఒక మనిషి ప్రాణమే పోయింది. కేరళలో జరిగిన బస్ ఇన్సిడెంట్ గురించి మనలో చాలా మందికి తెలుసు. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియోలో కనిపిస్తున్న అతని పేరు దీపక్. 42 ఇయర్స్ ఏదో టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడంట. ఇంక ఈ అమ్మాయి పేరు సింజితా ముస్తఫా. ఈవిడ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, లెక్చరర్, సైకాలజిస్ట్, వార్డ్ మెంబర్. అంతేకాక ఈవిడకి పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా బానే ఉందంట. అయితే వీళ్ళిద్దరూ ఫుల్ క్రౌడ్ గా ఉన్న ఒక బస్సులో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు ఈవిడ ఒక వీడియో తీసిందనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఆవిడ ఫస్ట్ దీపక్ గారికి చాలా దూరంగా ఉంది. తర్వాత చూస్తే చాలా దగ్గరగా వెళ్ళింది. మరి పొరపాటున జరిగిందో తెలీదు, కావాలని జరిగిందో తెలీదు. అతని చెయ్యి అయితే ఆవిడకి తగిలింది. అయితే ఆమె ఒరిజినల్ వీడియో అప్‌లోడ్ చేయకుండా దాన్ని ఎడిట్ చేసి ఆడవాళ్ళపై అన్యాయాలు అని ఒక ట్యాగ్‌లైన్ ఏసి ఒక రీల్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. అంతే. ఆ వీడియో వైరల్ అయిపోయి 2,000,000 వ్యూస్ వచ్చేసినాయి. ఇంకా అమ్మాయి ఫోటోనో, వీడియోనో కనిపిస్తే చాలు ఇలా షటిల్ చింపుకునే బ్యాచ్ అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండా ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అతనికి తెలిసిన వాళ్ళు, అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ వీడియో క్లియర్‌గా చూసినోళ్ళు, కాదమ్మా ఇంత జరుగుతా ఉంటే ఆ బస్ కండక్టర్‌కో లేదా పక్కనుండే వాళ్ళకో చెప్పొచ్చు కదా! లేదంటే పోలీసులు కంప్లెయింట్ చేయొచ్చు కదా! అని అడిగితే, మేడం వెంటనే మళ్ళా ఇంకో వీడియో పెట్టినారు. అందులో ఏం చెప్పారంటే, నేనొక అమ్మాయిని, అతనికి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. అతను ఇంకొక అమ్మాయితో కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సొసైటీ ముందర సిగ్గుపడేలా చేస్తేనే మారతారు. అతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి గూడా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టే, వాళ్ళకి గూడా ట్రీట్‌మెంట్ గావాలి. అదే నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉంటాయి అని చెప్పి పెట్టింది. అంతే. ఇప్పటిదాకా షర్టులు చింపుకున్న వాళ్ళు ఇప్పుడు ప్యాంట్లు కూడా చింపుకొని కామెంట్లు పెట్టడం మొదలుపెట్టినారు. ఏమీ తెలియకుండానే 42 ఏళ్ల మనిషి క్యారెక్టర్‌ని 24 గంటల్లో చంపేశారు. కాదండి ముస్తఫా గారు. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో అలా బిహేవ్ చేసినప్పుడు అదే తీసి వీడియో పెట్టొచ్చు కదండీ. మీరే వెళ్లి మీకే జరిగినట్టుగా వీడియో తీసుకొని చూపించుకోవాల్సిన అవసరం ఏంటి? సరే ఓకే. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇష్టం లేకుండా టచ్ చేస్తే మన ఫేస్ ఎలా ఉంటది? మన ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటది? కానీ ఈవిడ చూడండి ఏదో పెళ్లి చూపులకొచ్చిన కొత్త పెళ్లి కూతురులాగా ముసి ముసి నవ్వులు నవ్వుతాంది. ఇంకా వీడియో చూసినోళ్ళంతా దీపక్ గారికి వీడియో పెట్టి ఏంటి ఇలా చేసావని అడిగితే అతను ఒరేయ్ నేనేం చేయలేదురా స్వామి నా తప్పే లేదు. వీడియో తీసిందే నాకు తెలీదు. తను పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం ఇలా చేస్తుందని చెప్పి అతను ఎంత ముత్తుకున్నా ఎవరు ఇనలా, ఎవరు నమ్మలా. నమ్మింది ఎవరంటే అతని గురించి బాగా తెలిసిన ఫ్రెండ్సు, అతని బాసు. నీ తప్పేం లేదు. మనం కేస్ పెడదాం, ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్పారంట. ఇంకా అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వీడియోస్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తెలిసేసరికి, వాళ్ళ పేరెంట్స్ అడిగేసరికి ఇంక అతను అవమానం తట్టుకోలేక ఈ కామెంట్స్ అన్ని చూసి అతని మీద వచ్చిన ఈ హేట్రేట్‌ని తట్టుకోలేక అతనైతే చనిపోయినాడు. ఆ ఇంట్లో సంపాదించేది అతనొక్కడే అంట. వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత పెద్దవాళ్ళో. ఇప్పుడు వాళ్ళకి ఆధారం ఎవరు? మొత్తానికి నెగెటివ్ కామెంట్స్ పెట్టి, వాళ్ళ చేతులకి మట్టి అంటకుండానే ఒక మనిషిని చంపేసినారు. అదేంటి బ్రో అతను తప్పు లేనప్పుడు అతను పోరాడొచ్చు కదా! అంటే, మన దేశంలో ఒక అమ్మాయి పెట్టిన పోస్ట్ వల్ల ఒకతను తన జాబు, కెరియరు, క్యారెక్టరు, లైఫు అన్నీ పోగొట్టుకొని 3 సంవత్సరాలు పోరాడి, నేను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ లోపల ఆ అమ్మాయేమో ఇంకో కంట్రీకెళ్ళిపోయి రిచ్‌గా సెటిల్ అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత అతను తప్పు లేదని తీర్పొచ్చింది. ఇప్పుడు అతను నా తప్పు లేదని మెడలో బోర్డేసుకొని తిరిగినా, ఎగిరినా అతను పోగొట్టుకున్న లైఫు, అతని క్యారెక్టర్ మళ్ళా తిరిగొస్తాయా? ఇప్పుడు ఈ కామెంట్‌లు పెట్టినోళ్ళంతా మళ్ళా రివర్స్ అయిపోయి జస్టిస్ ఫర్ దీపక్ రిప్పు అతనికి న్యాయం జరగాలని పెట్టడం స్టార్ట్ చేశారు. అంతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎళ్లి కేస్ పెట్టారు. ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొనెళ్లి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు. మొత్తానికి ఫస్ట్ కామెంట్‌లు పెట్టి అతన్ని చంపేసినారు. సెకండ్ మళ్ళా రివర్స్ కామెంట్‌లు పెట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేపిచ్చేసినారు. ఫైనల్‌గా ఒక అమ్మాయి పబ్లిసిటీ, ఒకతని తొందరపాటు, చాలా మంది తెలిసి తెలియక పెట్టిన కామెంట్స్ వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. దయచేసి ఇంకన్నా ఏదన్నా వీడియో చూసినప్పుడు అసలు ఏం జరిగింది? ముందేం జరిగింది? తర్వాత ఏం జరిగిందని చూసుకొని తర్వాత దాని గురించి కామెంట్ చేయడమో, మాట్లాడడమో చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా రేపు మళ్ళా ఇంకో వీడియో వస్తది. మనం మళ్ళా ఇలాగే కామెంట్ చేస్తాం. మనం మారం. మనం ఎందుకు మారాల? మనం మారం. మనం ఇంతే.